నాకు షుగర్ అటాక్ అయింది. ఇంకా ఇప్పటినుంచెల్లి నేనేం తినలేను. ఈ రైస్ గూడా 2, 3 పూటలు తీసుకోలేను అని మన ఒక సబ్‌స్క్రైబర్ బాధతోటి కామెంట్ చేశారన్నమాట. అయితే షుగర్ ఉన్న వాళ్ళు తీసుకునే ఫుడ్ ఏంటి? హెల్తీ ఫుడ్. మీరు నార్మల్ వాళ్ళతోటి పోల్చుకొని చూడండి. మీరు తీసుకునేది చాలా హెల్తీ ఫుడ్. ఎగ్జాంపుల్ మీరు రైస్ మధ్యాహ్నం ఒకటే పూట తీసుకుంటారు. నైట్ పూట మిల్లెట్స్ తీసుకుంటారు. మంచి హెల్తీ ఫుడ్. మళ్ళీ మార్నింగ్ పూట డ్రై ఫ్రూట్స్‌తో పాటు లైట్ బ్రేక్‌ఫాస్ట్ అలా చేయడం. దాంతో పాటు మీరు మంచిగా మిల్క్, ఎగ్ వైట్స్ ఇవన్నీ తీసుకుంటారు. అండ్ షుగర్ ఎక్కువగా పెరగని ఫుడ్స్ తీసుకుంటారు. మీరు ఒక్కసారి సెలబ్రిటీస్‌ని చూడండి. సెలబ్రిటీస్ షుగర్ ఏమన్నా వాడతారా ఎక్కువగా? వాడరు గదా! వాళ్ళేమన్నా స్వీట్స్ గానీ, కేక్స్ గానీ, ఇవన్నీ కూల్ డ్రింక్స్ గానీ, ఇవన్నీ ఎక్కువ తీసుకుంటారా? తీసుకోరు గదా! వాళ్ళు గూడా హెల్తీ ఫుడ్ తీసుకుంటారు. మీరు ఎలా అయితే హెల్తీ ఫుడ్ తీసుకుంటారో, అలానే వాళ్ళు గూడా హెల్తీ ఫుడ్ తీసుకుంటారు. సో, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. నేను కూల్ డ్రింక్స్ తీసుకుంటలేను వేరే వాళ్ళ లెక్క, లేకపోతే ఈ కేక్స్, బిస్కెట్స్ ఇవి తినలేకపోతున్నా, లేకపోతే ఎక్కువగా ఫుడ్ కడుపు నిండా తినలేకపోతున్నా అని అనుకుంటున్నారు కదా! అవన్నీ అన్‌హెల్తీ ఫుడ్. అవన్నీ అన్‌హెల్తీ ప్రాక్టీసెస్ అన్నమాట. మీరేదైతే తీసుకుంటారో నార్మల్ వాళ్ళు గూడా అలానే తీసుకోవాలి. అది హెల్తీ అన్నమాట. అంతేగాని నేను మొత్తానికే తినలేకపోతున్నా, నేను మొత్తానికే ఈ ఫుడ్స్ ఏం తినలేనింకా, నాకు షుగర్ అటాక్ అయింది అని అనుకోకండి. షుగర్ అటాక్ అయిన వాళ్ళు తినేదేంటి? హెల్తీ ఫుడ్. ఒకసారి మీరే లిస్ట్ ఔట్ చేసుకొని చూడండి. మీరు డైలీ రొటీన్‌లో ఏం తీసుకుంటున్నారు? నార్మల్‌గా అలానే తీసుకోవాలి ప్రతి ఒక్కరు. మీరు తీసుకునేది హెల్తీ ఫుడ్. అంతేగాని నాకు షుగర్ వచ్చింది గదా! ఇంక నేనేం తినలేను అని మాత్రం బాధపడకండి. మీరు అన్నీ తీసుకోవచ్చు. లిమిట్‌లో తీసుకోవాలి. అండ్ హెల్తీ ఫుడ్ మీరు తీసుకునేది అదే తీసుకోవాలి. అర్థమైంది గదా! థాంక్ యూ.